హలో ఫ్రెండ్స్, జనరల్గా మనం యాజ్ అనే కంజంక్షన్ను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్లో పాజిటివ్ డిగ్రీలో యూజ్ చేస్తూ ఉంటాం. మరి ఆ యాజ్ అనే కంజంక్షన్ని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా యూజ్ చేయాలో, మీన్స్ అదే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్లో బేసిక్ అండ్ అడ్వాన్స్ లెవెల్లో ఏ విధంగా యూజ్ చేయాలో ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ యాజ్ అనే కంజంక్షన్ని బేసిక్ లెవెల్లో యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అండ్ అడ్వాన్స్ లెవెల్లో యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటాయో ఒక సిక్స్ ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. అండ్ ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా లాస్ట్లో ఎక్సర్సైజ్ పర్పస్లో అనైతే 6 ఎగ్జాంపుల్స్ను కూడా ప్రొవైడ్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ 1 ఎగ్జాంపుల్ హియర్ చూడండి. ఈ టెస్ట్ మునుపటి టెస్ట్ లాగే కష్టంగా ఉంది. ఈ టెస్ట్ మునుపటి అంటే ప్రీవియస్ టెస్ట్ లానే కష్టంగా ఉంది. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే మనం కంపారిజన్ చేస్తున్నాం. ఏం కంపారిజన్ చేస్తున్నాం? ఈ టెస్ట్ మునుపటి టెస్ట్ లాగానే కష్టంగా ఉంది. అంటే టెస్ట్ కంటే కష్టంగా ఉందంటే కంపారిటివ్ డిగ్రీలు యూజ్ చేయాలి. బట్ ఇక్కడ మునుపటి టెస్ట్ లాగానే అంటే అలానే ఉంది అని ఇక్కడ మనం చెప్తున్నాం. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈ యాజ్ అనే కంజంక్షన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ద టెస్ట్ ఈజ్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ద ప్రీవియస్ వన్. ద టెస్ట్ ఈజ్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ద ప్రీవియస్ వన్ అంటే ఈ టెస్ట్ మునుపటి టెస్ట్ లాగే కష్టంగా ఉంది. సెకండ్ ఎగ్జాంపుల్, మహేష్ కూడా మనోజ్ లాగా చురుకుగా ఉన్నాడు. మహేష్ కూడా మనోజ్ లాగా చురుకుగా ఉన్నాడు అంటే యాక్టివ్గా ఉన్నాడు. సో ఇక్కడ కూడా మహేష్ అండ్ మనోజ్ అనే 2 పర్సన్స్ ఏ విధంగా ఉన్నారో మనం డిస్క్రైబ్ చేస్తున్నాం. మహేష్ కూడా మనోజ్ లాగా అంటే మనోజ్ వలె చురుగ్గా ఉన్నాడు. మరి దీని ఇంగ్లీష్లో మహేష్ ఈజ్ ఆల్సో యాజ్ యాక్టివ్ యాజ్ మనోజ్. మహేష్ ఈజ్ ఆల్సో యాజ్ యాక్టివ్ యాజ్ మనోజ్ అంటే మహేష్ కూడా మనోజ్ లాగా చాలా చురుగ్గా ఉన్నాడు లేదా చురుగ్గా ఉన్నాడు. థర్డ్ ఎగ్జాంపుల్, కిరణ్ నాగరాజు లాగా వేగంగా బౌల్ చేయడు. కిరణ్ నాగరాజు లాగా వేగంగా అంటే ఫాస్ట్గా బౌల్ చేయడు. సో ఇక్కడ కూడా కిరణ్ అండ్ నాగరాజు సో ఒకరిలాగా అని చెప్తున్నాం. కిరణ్ నాగరాజు లాగా వేగంగా బౌల్ చేయడు. మరి దీని ఇంగ్లీష్లో కిరణ్ డస్ నాట్ బౌల్ యాజ్ ఫాస్ట్ యాజ్ నాగరాజు. కిరణ్ డస్ నాట్ బౌల్ యాజ్ ఫాస్ట్ యాజ్ నాగరాజు అంటే కిరణ్ నాగరాజు లాగా వేగంగా బౌల్ చేయడు. అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్, ఈ సిటీ ఎప్పుడూ ఉండేంత రద్దీగా లేదు. అంటే జనరల్గా ఈ సిటీ ఎప్పుడు ట్రాఫిక్ హెవీగా ఉంటుందన్నమాట, క్రౌడెడ్తో ఉంటుంది. బట్ ఎప్పుడు ఉండేంత క్రౌడ్గా ఇప్పుడు లేదు అని చెప్పేసి అంటున్నాం. మరి దీన్ని ఇంగ్లీష్లో ద సిటీ ఈజ్ నాట్ యాజ్ క్రౌడెడ్ యాజ్ ఇట్ యూజ్డ్ టు బి. ఇట్ యూజ్డ్ టు బి అంటే ఈ సిటీ ఎప్పుడు ఉండేంత రద్దీగా లేదు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, అతను చిరుతలాగా వేగంగా పరిగెడతాడు. అతను చిరుతలాగా అంటే చీటలాగా వేగంగా పరిగెడతాడు. దీని ఇంగ్లీష్లో హీ రన్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ చీటా. హీ రన్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ చీటా అంటే అతను చిరుతలాగా వేగంగా పరిగెడతాడు. లాస్ట్ ఎగ్జాంపుల్, వారు యోధులలాగా ధైర్యంగా పోరాడారు. వారు యోధులలాగా ధైర్యంగా పోరాడారు. మరి దీని ఇంగ్లీష్లో దే ఫాట్ యాజ్ బ్రేవ్లీ యాజ్ ద వారియర్స్. దే ఫాట్ యాజ్ బ్రేవ్లీ యాజ్ ద వారియర్స్ అంటే వారు యోధులలాగా ధైర్యంగా పోరాడారు. సో ఫ్రెండ్స్, ఇలా కంపారిజన్ చేస్తూ అంటే ఇక్కడ కంపారిజన్లో ఎస్పెషల్లీ కంటే ఈ టెస్ట్ మునుపటి టెస్ట్ కంటే కష్టంగా ఉందని ఇక్కడ చెప్పట్లేదు. ఈ టెస్ట్ మునుపటి టెస్ట్ లాగే కష్టంగా ఉంది. సో ఇలా లాగా లేదా లాగే అని వచ్చే సందర్భంలో మనం ఈ యాజ్ అనే కంజంక్షన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యాజ్ అనే కంజంక్షన్ని అడ్వాన్స్డ్ యూసేజ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. రైట్, ఎగ్జాంపుల్, ఆ కాలేజ్ మేము ఊహించినంత పెద్దగా లేదు. ఆ కాలేజ్ మేము ఊహించినంత పెద్దగా లేదు. సో ఇక్కడ మేము ఊహించినంత, ఇలా ఊహించినంత, అనుకున్నంత, ఆశించినంత, భయపడినంత ఎట్సెట్రా ఇలాంటి వర్డ్స్ని అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటికి కూడా మనం ఈ యాజ్ అనే కంజంక్షన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో హియర్ ఆ కాలేజ్ మేము ఊహించినంత పెద్దగా లేదు. మరి దీని ఇంగ్లీష్లో ద కాలేజ్ ఈజ్ నాట్ యాజ్ బిగ్ యాజ్ వి ఎక్స్పెక్టెడ్. ద కాలేజ్ ఈజ్ నాట్ యాజ్ బిగ్ యాజ్ వి ఎక్స్పెక్టెడ్ అంటే ఆ కాలేజ్ మేము ఊహించినంత పెద్దగా లేదు. ద కాలేజ్ ఈజ్ నాట్ యాజ్ బిగ్ యాజ్ వి ఎక్స్పెక్టెడ్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, అతను కనిపించినంత మంచివాడు కాదు. అతను కనిపించినంత మంచివాడు కాదు. సో ఇక్కడ కూడా కనిపించినంత మంచివాడు కాదు అంటున్నాం. మరి దీని ఇంగ్లీష్లో హీ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ హీ లుక్డ్. హీ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ హీ లుక్డ్ అంటే అతను కనిపించినంత మంచివాడు కాదు. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, జీవితం మనం అనుకున్నంత సులభంగా లేదు.
జీవితం మనం అనుకున్నంత సులభంగా లేదు. మరి దీన్ని ఇంగ్లీష్లో లైఫ్ ఈజ్ నాట్ యాజ్ ఈజీ యాజ్ వీ థాట్. లైఫ్ ఈజ్ నాట్ యాజ్ ఈజీ యాజ్ వీ థాట్ అంటే జీవితం మనం అనుకున్నంత సులభంగా లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ ఊహించినంత అని వచ్చే సందర్భంలో ఎక్స్పెక్టెడ్ యూజ్ చేయాలి. కనిపించినంత అని వచ్చే సందర్భంలో లుక్ టు యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అనుకున్నంత అని వచ్చే సందర్భంలో థాట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్, కొత్త ఫోన్ నేను ఆశించినంత ఫాస్ట్గా లేదు. కొత్త ఫోన్ నేను ఆశించినంత ఫాస్ట్గా లేదు. మరి దీన్ని ఇంగ్లీష్లో ద న్యూ ఫోన్ ఈజ్ నాట్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ హోప్డ్. యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ హోప్డ్ అంటే నేను ఆశించినంత కొత్త ఫోన్ లేదు, ఫాస్ట్గా లేదు. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే ఆశించినంత అంటున్నాం. ఇలా ఆశించినంత అని వచ్చే సందర్భంలో హోప్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్, ఈ బైక్ వారు భయపడినంత ఖరీదుగా లేదు. ఈ బైక్ వారు భయపడినంత ఖరీదుగా లేదు అంటే వారు చాలా భయపడ్డారు అనమాట. ఈ బైక్ ఎంత ఖరీదుగా ఉంటుందో అంటే ఎంత ఎక్స్పెన్సివ్గా ఉంటుందో అని చెప్పేసి భయపడి ఉంటారు. సో ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఏమని, ఈ బైక్ వారు భయపడినంత ఖరీదుగా లేదు. దీని ఇంగ్లీష్లో ద బైక్ ఈజ్ నాట్ యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ దే ఫియర్డ్. యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ దే ఫియర్డ్ అంటే ఈ బైక్ వారు భయపడినంత ఖరీదుగా లేదు. సో ఇక్కడ యాజ్ దే ఫియర్డ్ అంటున్నాం అంటే వారు భయపడినంత. ఇలా ఫియర్డ్ అని వచ్చే సందర్భంలో భయపడినంత అని ఎక్స్ప్రెస్ చేయాలి. లాస్ట్ ఎగ్జాంపుల్, ఈ ఆహారం మీరు అనుకున్నంత రుచిగా లేదా. ఈ ఫుడ్ మీరు అనుకున్నంత రుచిగా లేదా. సో ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాం. మరి దీన్ని ఇంగ్లీష్లో ఇజంట్ ద ఫుడ్ యాజ్ టేస్టీ యాజ్ యూ థాట్. ఇజంట్ ద ఫుడ్ యాజ్ టేస్టీ యాజ్ యూ థాట్ అంటే ఈ ఆహారం మీరు అనుకున్నంత రుచిగా లేదా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనుకున్నంత అని వచ్చే సందర్భంలో థాట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. భయపడినంత అని వచ్చే సందర్భంలో ఫియర్డ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆశించినంత అని వచ్చే సందర్భంలో హోప్డ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అనుకున్నంత అని వచ్చే సందర్భంలో థాట్ యూజ్ చేయాలి. అండ్ కనిపించినంత అని వచ్చే సందర్భంలో లుక్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఊహించినంత అని వచ్చే సందర్భంలో ఎక్స్పెక్టెడ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 6 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ 6 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.